హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. నేను ఫంక్షన్ వీడియోస్ షార్ట్స్ పెట్టాను కదండి. ఫంక్షన్ హాల్లో డెకరేషన్ కానీ, అట్లాగే మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అది ఆ అమ్మాయి గర్ల్, ఆ అమ్మాయి పల్లకిలో కూర్చోవడము, ఇవన్నీ షార్ట్స్ పెట్టాను కదా. ఆ ఫంక్షన్లో మాకు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవి. చూడండి ఎంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అయితే. సూపర్ అసలు. అంటే చిన్నపిల్లలకి, గర్ల్స్కి హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారనమాట ఫంక్షన్లో. పెద్దవాళ్ళకి బౌల్ ఉంటుంది కదా, అలాంటి ఒక బాక్స్ లాంటిది ఇచ్చారు. గిఫ్ట్స్ అయితే భలే ఇచ్చారండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి మాత్రమే ఒక గిఫ్ట్ ఇస్తారు, రిటర్న్ గిఫ్ట్ అంతే. కానీ ఇక్కడ పిల్లలకు కూడా ఇవ్వడంతో అసలు పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా చాలా బాగా చూడండి గిఫ్ట్ చాలా బాగుంది. నేను ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఉంటుంది కదా, రిటర్న్ గిఫ్ట్, అది ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి బౌల్ ఉందన్నమాట ఇందులో. బాక్స్ లాగా ఉంది. ప్లాస్టికే, గాజు ఐటమ్ అయితే కాదు, ప్లాస్టిక్ ఐటమే. కానీ చాలా బాగుంది కదండి అసలు. అది ఎక్కడ క్లోజ్ చేస్తారో తెలియక చుట్టూ తిప్పుతున్నాను. ఈలోపు మా బాబు ఏం తీస్తాను అంటున్నాడు అనమాట. పిల్లలకు కూడా గిఫ్ట్స్ ఇవ్వడంతో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. హాయ్, మాకు హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారు అని చెప్పి. భలే అంటే మంచిగా అనిపించింది. ఫంక్షన్ హాల్ కూడా చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. అలాగే వెళ్ళిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండేలా రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చారనమాట. ఈ రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే మొహాలు అసలు వెలగవు కదండి ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి. కొంతమంది అయితే రిటర్న్ గిఫ్ట్ కోసమే వెళ్తారనమాట ఫంక్షన్కి. రిటర్న్ వచ్చేటప్పుడు ఆ గిఫ్టే కానీ ఇవ్వలేదో వాళ్ళు అసలు మామూలుగా ఉండదన్నమాట వాళ్ళ ఫేసు కదండి. నిజంగా వచ్చేటప్పుడు మళ్ళీ చెప్పుకుంటారు కూడా, ఏమి ఇవ్వలేదేంటి. వీళ్ళు భోజనం చేసిందే తడవు, ఇక రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడిస్తున్నారా అని వెతుక్కుంటూ ఉంటారు. కోర్స్ అందులో మనం కూడా ఉంటాంలేండి, ఎవరైనా అంతే కదండి లేడీస్. కానీ ఏదొక సరదా అండి. అదే గిఫ్ట్ మనం బయట ఒక 60, 70, 80 రూపీస్, 100 రూపీస్ పెడితే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే అదొక ఫీలింగ్. అంటే మనం వెళ్ళాం, రిటర్న్ గిఫ్ట్ వచ్చింది, అది ఎంత చిన్నదైనా కానీ అదొక హ్యాపీనెస్ అనమాట. లేడీస్కి అదొక ఇది అంతే. లేదా మనం అమౌంట్ పెడితే బయట కూడా మంచిగా మనకు కావాల్సినవి వస్తాయి, కాకపోతే అదొక హ్యాపీ అంతే. చూడండి, అది కాకుండా పిల్లలకి ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్స్లో ఇలాగ క్యూట్గా ఒక బొమ్మలాగా పెట్టి దానికి వెనకాల నాప్కిన్ అనమాట. నాప్కిన్ మనకి గౌన్ మోడల్లో కుర్చీలాగా వచ్చి పెట్టారనమాట. దానికి మళ్ళీ శారీ పిన్ పెట్టారు. తర్వాత పసుపు కుంకుమ పెట్టారు. చూడండి, బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. అది ప్రిపేర్ చేస్తాం కదా మనం, థ్రెడ్ బ్యాంగిల్స్, అవి పెట్టారు అందులో. అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టారు. ప్లక్కర్ ఒకటి పెట్టారు, క్లిప్ లాంటిది. ఇవన్నీ కూడా ఒక పౌచ్లో వేసేసి మళ్ళీ ఆ పౌచ్ని మనకి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ టైప్లో మళ్ళీ మనకి ఇచ్చారనమాట, అందులో పెట్టేసి. నాకొకటి, మా ఇద్దరు పిల్లలకి, పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి కూడా ఇచ్చారు. 3 బ్యాగ్స్ వచ్చాయి అనమాట మాకు. అంటే ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్సు లాగా దాంతోపాటు ఒకటి ఇస్తున్నారు పెద్దవాళ్ళకి. ఇక వాళ్ళతో పాటు పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఇస్తున్నారనమాట. అలాగా మాకు 3 వచ్చాయండి. నిజంగా ఒక్క ఫంక్షన్కి వెళ్తే 4 గిఫ్ట్లు అనేవి నిజంగా బాగుంది కదండి. ఇదేదో బంపర్ ఆఫర్లా ఉంది కదండి, బాగుంది. నిజంగా నాకైతే 4 గిఫ్ట్లు వచ్చినాయా అనుకున్నాను. ఒక ఫంక్షన్కి వెళ్తే ఒకటే కదా వస్తుంది, మనకి 4 వచ్చాయి అన్నమాట.
నేను ఇందాక చూపించింది నాది, మా చిన్న పాపది అది, ఇది నాది. నా దాంట్లో ఏముందో చూద్దాము. తనకి అలాగే అన్నీ అంతే, కాకపోతే నాప్కిన్స్ కలర్స్ మారాయి. అలాగే పిన్నులు కూడా వేరే వేరే. చూడండి, నాకు వచ్చింది స్టోన్స్తో వచ్చిందనమాట. అది శారీ పిన్ను స్టోన్స్తో వచ్చింది, చాలా బాగుంది, ఎక్సలెంట్. కింద కూడా పసుపు కుంకుమ చిన్నగా కట్టిచ్చారండి. అదిగోండి, పసుపు కుంకుమ కట్టిచ్చారు కింద కింద కూడా. అలా అనమాట. నాకు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చాయి, మంచిగా సరిపోతున్నాయి. పిల్లలకైతే లూజ్ అయ్యాయి బ్యాంగిల్స్, నాకైతే సరిపోయాయి. మొత్తం అన్ని బ్యాంగిల్స్ ఒకటే సైజులో ఉన్నాయి. ప్లక్కర్ బ్లాక్ వచ్చింది నాకు. స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నిట్లో ఒకేలా పెట్టారు. కాకపోతే బ్యాంగిల్స్ ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 2 కలర్స్ వేరు, నాప్కిన్స్ కలర్స్ వేరు, అలా వచ్చాయి. ఐటమ్స్ అయితే ఒకటే ఐటమ్స్ పెట్టారు అన్నిట్లో. రబ్బర్ బ్యాండు, శారీ పిన్ను, ప్లక్కరు, స్టిక్కర్ ప్యాకెట్స్ 2, బ్యాంగిల్స్, నాప్కిన్, చిన్నగా బొమ్మ ఉందిగా అది. ఇక నేను ఇవి చూపించా కదండి మీకు. మా పెద్దమ్మాయి నా బ్యాగ్ నేను చూపిస్తానమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా అంది. సరే చూపించని చెప్పి పెట్టాను, చూపిస్తుంది. మళ్ళీ మావి కూడా చెప్తుందనమాట, అదంతా వద్దమ్మా లాగ్ అవుతుంది వీడియో, నీది చూపించే చాలంటే ఇప్పుడు ఇక తంది చూపిస్తుంది అనమాట. తంది ఎల్లో కలర్ తీసుకుంది, చెప్తుందనమాట. మీకు వాళ్ళకి వచ్చినవి ఇది నాది అని చెప్తుంది. ఫస్ట్ నుంచి ఏం చెప్పవసరం లేదు, నువ్వు జస్ట్ చూపించు అని అన్నాను నేను. చూపిస్తుంది ఇంకా ఓపెన్ చేసి. తనకి కూడా అలాగే వచ్చాయి స్టిక్కర్ ప్యాకెట్స్ చిన్నగా. వాళ్ళకి పెట్టేవి ఒక ప్యాకెట్ వాళ్ళకి పెట్టేలాగా ఉంది చిన్నగా, ఇంకొకటి పెద్దగా ఉన్నాయి, అంటే మనకి సరిపోతాయి పెద్దవాళ్ళకి, అలా ఉన్నాయి. బ్యాంగిల్స్ దీనికైతే రెడ్ వచ్చినాయి, రెడ్ కలరు. మాకు చిన్న పాపకి నాకు అయితే పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్లా వచ్చినాయి. తనకైతే రెడ్ కలర్ వచ్చాయి. బాగున్నాయండి బ్యాంగిల్స్ కూడా, మంచిగా థ్రెడ్ బ్యాంగిల్స్ కదా, చాలా బాగున్నాయి అన్నమాట. తనకి నా పిన్ చూడండి బ్లూ కలర్ వచ్చింది, పిన్ వచ్చింది, పసుపు కుంకుమ, శారీ పిన్ కూడా బాగుంది. అది మళ్ళీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి ఇక తన వాయిస్ని పెట్టలేదు, చెప్తుంది తను కూడా. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే పిల్లలు కూడా, అసలు అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చి ఓపెన్ చేసుకుని కార్లో వచ్చేటప్పుడే కార్లో ఓపెన్ చేసేసుకున్నారు. అసలు ఏమున్నాయి ఏంటి ఎగ్జైటింగ్ అనమాట, చూసేసారు. అంటే ఇంకా ఇంటికి వచ్చి మరీ మంచిగా ఇంకా క్లియర్గా చూసుకుందామని మళ్ళీ అన్నీ మంచం మీద పెట్టేసుకుని చూసేసుకున్నారు. అలాంటి బోల్డ్ అని ఉంటాయండి ఇంట్లో, బ్యాంగిల్స్, అలాగే చైన్స్, అన్నీ రకరకాలు ఉంటాయి. కాకపోతే మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అదొక హ్యాపీనెస్ అనమాట. పిల్లలకు కూడా అదే హ్యాపీనెస్. మనం ఎన్ని కొనిచ్చినా ఎన్ని చేసినా వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది చాలా అంటే చాలా హ్యాపీని ఇస్తుంది అనమాట. అది పిల్లలైతే మాత్రం నిజంగా భలే ఇచ్చారో, ఎంత బాగున్నాయో ఇవి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట. కానీ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి వాళ్ళకి. చూడండి తాళ్ళు కూడా నీట్గా ఇచ్చాడు, తర్వాత ముత్యాలు టైప్లో అదే వైట్ పూసలతో చక్కగా దానికి ఇచ్చాడనమాట. పైన మనం హ్యాండ్కి తగిలించుకోవడానికి ఇచ్చాడు దాన్ని పట్టుకునేది, చాలా బాగుంది. అదిగోండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అందరూ మీకు 3 వచ్చినాయా, మీకు 3 వచ్చాయా అన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.